హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆయన హేమహేమీలను మట్టి కరిపించారు. చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆయనకు విజయం ఎలా సాధ్యమైందని కనీసం నెల రోజులు జనం చర్చించుకున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల్లో అది తిరుగులేనిదని చెప్పక తప్పదు. అందుకు అనేక కారణాలు లేకపోలేదు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రస్తుతం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. పార్టీ తరపున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలో ఆయన ఒకరు. మిగతా 7 విజయం వేరు, ఈయన గెలుపు వేరు. రమణన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన ధీరుడు. ఆ గెలుపు అల్లాటప్పా గెలుపు కాదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువత ఆలోచనా విధానానికి దర్పణం పట్టిన విజయం అది. చాలా మంది యువకులు హైదరాబాద్ నుంచి వెళ్లి మరీ కాటిపల్లికి ఓటు వేశారు. కాటిపల్లి హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టలేదు, జనాన్ని తోలలేదు. అందరూ స్వచ్ఛందంగా వెళ్లి మరీ ఆయనకు ఓటు వేశారు. వెంకటరమణారెడ్డి గెలుపుతో సంతృప్తి చెందారు. రమణారెడ్డి ప్రజల మనిషిగా పేరు పొందినందునే ఈసారి జనం ఎగబడి ఆయనకు ఓటు వేశారు. కేసీఆర్, రేవంత్ పోటీ చేయకుండా ఆయా పార్టీల నుంచి వేరొకరు రంగంలోకి దిగి ఉంటే కాటిపల్లికి భారీ మెజారిటీ వచ్చేది అని కూడా చెప్పుకున్న మాట వాస్తవం. కాటిపల్లి ఉమ్మడి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్గా గెలిచారు. కొన్ని రోజులు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్లో పనిచేశారు. 2018లో బీజేపీ వైపుకు వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతే ఆయనలో హిందుత్వవాది బయటకొచ్చారు. అదే 2023లో ఆయన విజయానికి కారణమైందని చెప్తారు. రమణన్ ఇప్పుడు పెద్ద పదవికి గాలం వేస్తున్నారు. సాధించి తీరుతానన్న ధీమా ఆయనలో కనిపిస్తోంది. హిందూ మత సంరక్షణ కోసం ఎంతైనా ఖర్చు పెడతానని కాటిపల్లి ప్రకటించడంతో తెలంగాణలో హిందుత్వవాద యువత ఆయన వైపు మళ్లింది. బయట నుంచి చాలా మంది వెళ్లి ఆయన కోసం ప్రచారం కూడా చేశారు. కాటిపల్లి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు హిందువుల కోసం, యువత కోసం 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తానని రమణన్న చెప్తున్నారు. వీటన్నింటికీ మించి ఆయన తన మనసులో మాటను ఆవిష్కరించారు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక పెరిగిపోతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని, తాను ముఖ్యమంత్రి అవుతానని కాటిపల్లి ప్రకటించేశారు. ఇప్పుడదే తెలంగాణలో సంచలనమవుతోంది. పైగా అప్పుడు తనకో గర్ల్ ఫ్రెండ్ వస్తుందని, ఆమెకు కీలక పదవి ఇస్తానని కూడా చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్నది ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్న మాట. కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి తర్వాత మల్కాజ్గిరి ఎంపీ కావడం, తెలంగాణ సీఎం కావడం అందరి కళ్ల ముందు జరిగిందే. అలాగే ఇప్పుడు కాటిపల్లి కూడా సీఎం కావచ్చు కదా అన్నది బీజేపీ వారి వాదన. కాకపోతే బీజేపీలో చాలా మందికి సీఎం కావాలన్న కోరికుంది. వారిని దాటుకుని కాటిపల్లి ముఖ్యమంత్రి అవుతారా? కొన్ని సందర్భాల్లో మన మధ్యన ఉన్నవారే అకస్మాత్తుగా పెద్ద లీడర్లు అయిపోతారు. అదెలా జరిగిందో అర్థం చేసుకోవడం చాలా కష్టమే. అప్పటిదాకా ఎదురు చూస్తున్న వారు ఉన్న చోటే ఉండిపోతారు. కాటిపల్లికి కూడా అలాంటి అదృష్టమే పడుతుందేమో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.